కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగిన యష్ అయితే ఇప్పుడు కొత్త బిగ్గెస్ట్ టెస్ట్ అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల్లో టాక్సిక్ ఒక సినిమా. అయితే ఈ సినిమా జర్నీ మాత్రం అంత స్మూత్గా సాగలేదు. పలుమార్లు రిలీజ్ వాయిదా పడడంతో ప్రొడక్షన్ ఇష్యూస్, రీషూట్స్ అంటూ ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా 100 రోజులు రీషూట్ జరిగిందన్న వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. కానీ మూవీ టీం మాత్రం వాటిని పూర్తిగా ఖండిస్తూ రిలీజ్ ప్లానింగ్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కారణంగానే ఆలస్యమైందని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి గ్లిమ్స్ భారీ బజ్ తీసుకొచ్చినా ఇటీవల రిలీజ్ అయిన లేడీస్ అండ్ లేడీస్ ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురైంది. ముఖ్యంగా ఫీమేల్ క్యారెక్టర్స్ను చూపించిన విధానంపై నేటిజన్లు విమర్శలు చేశారు. దీంతో సినిమా గురించి ఉండాల్సిన పాజిటివ్ డిస్కషన్ కాస్త కాంట్రవర్సీ వైపు వెళ్ళింది. ఇక ఈ సినిమాపై యష్ కూడా చాలా స్పెషల్ ఫోకస్ పెట్టారు. యాక్టింగ్ మాత్రమే కాదు, రైటింగ్, ప్రొడక్షన్లో కూడా ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారని సమాచారం. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ యష్ కెరియర్ను నెక్స్ట్ ఫేజ్కు డిసైడ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు బిగ్ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ మాత్రమే సరిపోవు. స్ట్రాంగ్ స్టోరీ, సాలిడ్ స్క్రీన్ ప్లే ఉంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న యష్కు యావరేజ్ టాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉండకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆగస్టు 26న రిలీజ్ డేట్ను లాక్ చేసిన మేకర్స్ ఇక నుంచి అగ్రెసివ్ ప్రమోషన్స్పై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పవర్ఫుల్ ట్రైలర్, స్ట్రాంగ్ మార్కెటింగ్ ఉంటే టాక్సిక్ చుట్టూ ఉన్న నెగటివిటీ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద నిజంగానే రికార్డులు క్రియేట్ చేస్తుందా, లేక అంచనాలు అందుకోలేకపోతుందా? ఇవన్నీ తెలియాలి అంటే ఆగస్టు 26 వరకు వేచి చూడాల్సిందే.